గైస్, రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డార్క్ అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో అండ్ హీరోయిన్ వీళ్ళిద్దరూ కూడా ఒక విల్లాకి అయితే వెళ్తారన్నమాట. అయితే ఆ విల్లాకి వెళ్ళిన తర్వాత అక్కడ అచ్చం వీళ్ళలానే ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు అయితే వీళ్ళకి కనిపిస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అచ్చం మన హీరోయిన్స్ లానే ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు, అండ్ వాళ్ళని వీళ్ళు చూసిన తర్వాత అసలు ఏం జరిగింది, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే నచ్చిందండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీని డైరెక్టర్ ఎంచుకున్న కాన్సెప్టే కానీ, స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నెరేషనే కానీ ఇవన్నీ కూడా చాలా ఎంగేజింగ్గా అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుందో అనే ఇంట్రెస్ట్ని మనలో క్రియేట్ చేసే విధంగా సూపర్ ఉన్నాయనే చెప్పాలి. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఇందులో లీడ్ యాక్టర్స్గా చేసిన జీవా అండ్ ప్రియా భవానీ శంకర్ వీళ్ళిద్దరూ కూడా ఎప్పట్లాగానే వీళ్ళ క్యారెక్టర్స్లో చించి పడేశారు. లాస్ట్గా ఏంటంటే గైస్, ప్యారలల్ లైఫ్ అనే ఒక పాయింట్ని ఇందులో సైంటిఫిక్గా చాలా బాగా చూపించారు. అండ్ ఇందులో బీజిఎం, సినిమాటోగ్రఫీ ఈ రెండు కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలోని కాన్సెప్ట్ అయితే బాగానే ఉన్నప్పటికీ కూడా స్టోరీ నెరేషన్ మాత్రం టూ మచ్ కాంప్లికేటెడ్గా ఉందనే చెప్పాలండి. ఐ మీన్ ఇక్కడ ఏంటంటే ఈ మూవీని మనం బుర్ర పెట్టి చూస్తే కానీ ఈ మూవీ మనకు అస్సలు అర్థం కాదన్నమాట. అండ్ ఇందులోని క్లైమాక్స్ ఎపిసోడ్ బాగున్నా సరే దానికి ప్రాపర్ ఎండ్ అయితే ఇవ్వలేదు. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ డార్క్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే నచ్చిందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.